ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడే చాలా ఈజీగా రుచికరంగా బందోసల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ముందుగా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని 6-8 వరకు పచ్చిమిర్చిని అలాగే 2 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఈ టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత 1 ఇంచి అల్లం ముక్కని 5-6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా చింతపండుని 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ టమాటా అలాగే చింతపండు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. టమాటాలు ఒక 2 నిమిషాలకి ఇలా బాగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చట్నీ మిశ్రమం చల్లారేలోపు మనం చక్కగా బందోసలకి పిండిని రెడీ చేసేసుకోవచ్చు. దానికోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని బొంబాయి రవ్వని మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 మీడియం సైజులో ఉండే పచ్చి బంగాళదుంపని పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 కప్పు నీళ్ళని కూడా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బంగాళదుంప ఎక్కడ కూడా ముక్కలుగా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి వెంటనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కలుపుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇది గ్రైండ్ చేసుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిపోయింది. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఎక్స్ట్రా నీళ్ళేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీకి తాలింపు కూడా అవసరం లేదు. చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి బాగా సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు 2-3 పచ్చిమిర్చీల ముక్కలు 1 మీడియం సైజ్ టమాటా ముక్కలు కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీరని అలాగే తురుముకున్న క్యారెట్ను కూడా వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్ర 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకొని బందోస కోసం తాలింపు గిన్నెలోకి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత ఈ విధంగా బందోసల్ని ప్యాన్ సైజుకి తగ్గట్టుగా వేసేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. బందోస ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని లో ఫ్లేమ్లోనే బందోసని బాగా ఉడికించుకోవాలి. మంటను ఎక్కువగా పెట్టుకున్నారంటే బందోస మీకు లోపల వరకు ఉడకదనమాట. చూసుకొని బందోసని ఈ విధంగా వేయించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మరెన్నో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మన పెండెమ్స్ కిచెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.